కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో దారుణం జరిగింది. బస్టాండ్ ఆవరణలో ఓ వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బంగారం దొంగిలించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గుండుపల్లె గ్రామానికి చెందిన వజ్రవ్వ అనే వృద్ధురాలు తన కూతురు ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా చోరీకి గురైంది. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని చూసిన దుండగులు పెన్షన్ ఇప్పిస్తా డబ్బులు కట్టాలని ఆశ చూపాడు. దీంతో నమ్మిన వృద్ధురాలు తన వద్ద బంగారం దుండగుడికి ఇచ్చింది. ఇక్కడే కూర్చో నేను మళ్లీ వస్తా అంటూ నమ్మబలికి ఎంతకీ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నీకొక్కదానికి వస్తున్నాయి అని అన్నాడు. నీకు 4000 వస్తాయి అమ్మ నమ్మకు నువ్వు ఏర్పాటు చేసినావు అన్నాడు. నేను ఏర్పాటు చేయలేదు అయ్యా నేను అన్నా. అనోలే గడ బ్యాంకు ఇడుగు ఇడు నీ ముఖం కడుక్కొని అన్నాడు. ఆడ కారకర ఇచ్చిన పెట్టిండు. అడికెళ్ళి తీసుకొని వచ్చిండు. ముఖం కడుక్కున్నాడు. ఆయన మీద పెట్టిండు. ఇక ఆయన అది నీకు అది ఉన్నదా అది ఉన్నదా అన్నాడు. ఉన్నదా అని ఇచ్చిన. అది ఇక నోలే ఈ మంగళసూత్రం ఇవ్వని మేడం 1000 రూపాయలు ఇవ్వని మంగళసూత్రం ఇవ్వన్నది అని అన్నాడు. అయ్యో నాకు లేదు కదా మంగళసూత్రం, నాకు లేదు, నమ్మ కూడా చచ్చిపోయింది అయ్యా, నాకు గుర్తుంది అయ్యా అని అంటే అని వచ్చి కమ్మరి తీసుకున్నాడు. ఇది తీసుకున్నాడు. ఆయనతో గిరి దాకా దారి దాకా అయిన వాళ్ళే అటు వచ్చిండు. ఏడ్చుకుంటా వేయనిగా ఇక బాగా బాబు పుస్తకాలు తీసుకపోయారు అన్న అంటే ఎవరు సప్లై చేస్తలేరు అయ్యా. ఏం పేరమ్మా? అయ్యా నా పేరు వజ్రమ్మ, గోలి వజ్రమ్మ. అట్లా సూత చెప్పిండు నీ పేరు గోలి వజ్రమ్మ అన్న. మీ ఇంటి పేరు మీ ఇంటికేనా అన్నాడు. మా ఇంటికే వచ్చింది అన్నాడు. నైన్గుడిపల్లె. ఆధార్ కార్డు అన్నాడు. ఆధార్ కార్డు కూడా తీసుకోపోయాడా? ఉన్నది ఆధార్ కార్డు. బండి మీద వచ్చిండా? బండి మీద రాలి అట్కి తోలుకొచ్చిండు. ఆడ బండి పెట్టుకున్నాడు. పెద్దోడా ఒక్కడే మంచిగానే ఉన్నాడు. పక్కగా మన అమ్మ మనం తిరుగున్నాడు.